ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని మాటలను ఆలకిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మాటల ద్వారా మనల్ని బలపరచుకోవడానికి సిద్ధపడ్డాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడే ప్రతిసారి ప్రతి మాట కూడా నీకు అవసరమైనది, నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచి నిలబెట్టేది. కాబట్టి దేవుని మాటలకి మనందరం కూడా మరి చక్కగా చెవియొగ్గి ఆలకించి లోబడదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళి దేవుని మాటల్ని మనం ఒకసారి చదువుకొని ఆ మాటలు దేవుడు మన ద్వారా ఏమని తద్వారా మాటల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో మనందరం కూడా గ్రహించుకుందాం, గమనించుకుందాం. రండి, వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన మా రాజా, జీవాధిపతిని కొందనాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నాం. నీ సహాయం నిమిత్తమే ప్రభా, మీరు సహాయపడండి, సహాయం చేయండి, బలపరచండి. నాయన, సొమ్మసిల్లిన వారికి బలమును, నాయన ఇదిగో నా తండ్రి మీరు దయచేయవారై ఉన్నారు. ప్రభా, ఇదిగో నా తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవారు మీరే. కాబట్టి ప్రభా, బలహీనుడనైన నన్ను మీరు బలపరచండి మీ మాటలతో. నాయన, మీ మాటలు వెదజల్లుచుండగా సంఘమంతా కూడా మీ మాటలతో నాయన బలాభివృద్ధిలోకి రావడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. ప్రియులారా, ఈ వాక్యం మొదటిలో ఈ వచనాన్ని ఒకసారి చదివితే మీకు ఈ వాక్యము ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది అనేది మీకు అర్థమవుతుంది. మొదటి వచనాన్ని చదవండి. దీనిలో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ యెరూషలేము దేశముతోనూ ఆయన ప్రజలను గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారిని ఓదార్చాలి. యెరూషలేము దేశమును అలాగే ఆయన జనులైన ఆయన ప్రజలైన వారిని ఓదార్చాలి అని ఆ మాట చెప్తున్నారు. ఇక్కడ 29లో ఏం చూశారంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు దేవుడు. ఆ రోజు ఆయన ప్రజలైన అక్కడ మన పితరులతో మాట్లాడిన మాట ఏమని కనిపిస్తుందంటే, ఆయన జనులను ఓదార్చమన్నాడు. ఇక్కడ సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడట? బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి ఇచ్చేవాడు కూడా, కలుగు చేయవాడు కూడా ఆయనే. నువ్వు ఏ విషయంలో సొమ్మచిల్లిపోయావో నాకైతే తెలియదు కానీ, ఏ విషయంలో విసిగిపోయి వేసారిపోయావో నాకు తెలియదు కానీ, ఇక్కడ అంటున్నాడు కదా, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావు? ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నిన్ను కూడా ఈ మాటలతో ఓదారుస్తున్నాడు ఆయన, నిన్ను కూడా ఈ మాటలతో బలపరుస్తున్నాడు ఆయన. నువ్వు సొమ్మసిల్లిపోయావా? ఏ విషయంలో సొమ్మసిల్లిపోయావు? ఆత్మీయంగా నువ్వు సొమ్మసిల్లిపోయావా? శారీరకంగా నువ్వు సొమ్మసిల్లిపోయావా? ఆర్థికంగా నువ్వు సొమ్మసిల్లిపోయావా? ఏ విషయంలో సొమ్మసిల్లిపోయావో నాకు తెలియదు కానీ, ఆయన ఏమంటున్నాడుగా అంటే, సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. జాగ్రత్త. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి అమ్ముకొనక దేవుని నమ్ముకొని దేవునితో నడిస్తే ఆయన అంటున్నాడు కదా, నువ్వు సొమ్మసిల్లిపోయావా? ఏ విషయంలోనైనా నువ్వు సొమ్మసిల్లిపోతే చెప్పు, ఆ విషయంలో నేను నిన్ను బలపరుస్తాను. ఒకవేళ నీ శక్తి లేదా,
శక్తి లేకపోతే శక్తి లేని వారికి కూడా ఏం చేస్తాడంట? బలాన్ని అభివృద్ధి పరుస్తాడట. జాగ్రత్తగా వినాలండి, ఇక్కడ అర్థమవుతుందా? సొమ్మసిల్లిన వారిని బలపరచువాడు ఆయనే. శక్తిహీనులు అనుకోండి ఒక మాట, శక్తి లేని వారికి ఏమిస్తారంట? శక్తిహీనులకు బలాన్ని అభివృద్ధి పరుస్తాడట. జాగ్రత్త. మనం అనుకోవచ్చు, ఒకవేళ నేను ఇంత లావులేను, ఇంత ఎత్తులేను, అవి లేవు, ఈ లేవు, నాకు ఆరోగ్యం లేదు, లేకపోతే ఇంక లేదు అనుకుంటే ఆయన అంటున్నాడు కదా, శక్తిహీనులను హీనులను. ఆయన కావాల్సింది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే బలమైన వారు ఆయనకి అవసరం లేదు. ఆయనకి కావాల్సిందంటే శక్తిహీనులు అనబడిన వారు. ఈ శక్తిహీనులు అనబడిన వారితో ఏం చేస్తాడంటే చరిత్రను సృష్టిస్తాడు ఆయన. హల్లెలూయా, అవునా కాదా? సృష్టించాడా లేదా? ఎవరి ద్వారా? శక్తిహీనుల చేత, హీనమైన మనుషుల చేత, పనికి మాలిన వారి చేత, పనికి రాని వారి చేత ఏమి సృష్టించాడంట? చరిత్రను సృష్టించాడు. ఎందుకంటే జ్ఞానులతో బలవంతులతో ఆయనకు పని లేదు. ఎందుకంటే ధనవంతులతో, కోటేశ్వరులతో, లేకపోతే బాగా తెలివిగల వాళ్ళతో ఆయనకి పని లేదు. ఆయనకి పని ఎవరితోనంటే శక్తిహీనులతో పని. అవునే కాదు? శక్తిహీనులతో పని, బలహీనులతో పని. ఆయనకు కావాల్సిందల్లా అజ్ఞానం కలిగిన వారు. ఎందుకనంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆ నిజమైన దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి శక్తిహీనమైన వాడిని తీసుకొచ్చి నిలబెట్టి, నిజంగా దేవుడు ఈయన్ని భలే నిలబెట్టాడ్రా. హల్లెలూయా. ఏమంటారంట? ఏమో అయిపోతాం అనుకున్నాం కానీ భలే నిలబెట్టారు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. నేను కొల్లూరులో పరిచర్య చేసేటప్పుడు బాగా గుర్తొచ్చిన మాట, ఈ మాట ఇప్పుడే గుర్తు చేసేదేం. కొల్లూరులో పరిచర్య చేసేటప్పుడు అంకమ్మ అక్క అని ఒక ఉంటుంది, నాగేశ్వరరావు గారని అంకమ్మ, వాళ్ళు మటన్ వ్యాపారం చేస్తారు. ఒకరోజు నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు నేను డయాస్ మీద నుంచున్నాను కదా, ఇంత ఉంటాడు ఆ అబ్బాయి. కింద నుంచుంటే ఎంత ఉంటాడు? అంతున్న అబ్బాయి ఎలా ఉన్నాడంటే బాగా ఎండిపోయి బొంగు కర్రకి బట్టలేసినట్టున్నాడు. అతను చూస్తే నాకు భయం వేసింది. ఫస్ట్ నేను చెప్తున్నాను, అతను చూస్తే నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత నేను కొంచెం ఆలోచిస్తే ఆమె అంటుంది, అయ్యా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను కరెక్ట్గా పేర్లు కూడా చెప్పా వాళ్ళకి. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, బలహీనతలో ఉన్నాడు, శక్తిహీనుడైపోయాడు అనంటే నేనేమనుకున్నానంటే ఇంకా మహా అయితే ఒక వారంలో చనిపోతాడు ఈ అబ్బాయి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎందుకో ప్రభు ప్రేరేపణ బట్టి, అయ్యా మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని వేరే వాళ్ళు చెప్తే మేము విన్నాం, మీరు ప్రార్థన చేయండి. అతని మీద చేతులేసి ప్రార్థించాం. ప్రియులారా, ఒక వారం, 2 వారం, 3 వారాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి ఇంత లావునాను, రోడ్ల మీద అటు వెళ్తా, అయ్యగారు వందనాలండి అంటుంటే లారీ ఏదో తోలుతాడంట అంటుంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. ఏ రోజు అంటే ఎండిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అతనికి హెచ్ఐవి ఉందేమోనని భయం వేసింది నాకు. ఒక మాటలో చెప్పాలంటే ఇంక వారం 10 రోజుల్లో చనిపోతాడు. అలాంటి వ్యక్తి, ఎండిపోయిన వ్యక్తి, బాగా దారుణంగా ఎండిపోయాడు. అసలు అతను అంత ఎత్తు మీద ఎండిపోతే భయం వేసింది. అతను నవ్విన, అతను మాట్లాడిన వాయిస్ కూడా భయం. ఆ రోజున ఆ శక్తిహీనుడిని ఈ శక్తిహీనుడు ప్రార్థన చేస్తే దేవుడు పైకి లేపాడు, భలే కార్యం చేశాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. నిజమే, దేవుడు వీడి పట్ల కార్యం చేశాడు అనడానికి కారణం అంటే ఇలాంటి రుజువులు బోళ్ళు ఉన్నాయి. ఆయన బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులను ఏం చేస్తాడట? ఆయన బలాభివృద్ధిలోకి తీసుకొస్తాడట. కాబట్టి ప్రియులారు ఇక్కడ అంటున్నాడు కదా, యెరూషలేముతో అన్నాడు, ఆయన ప్రజలతో అన్నాడు, అంటే ఇతరులతో చెప్తున్నాడు, నా ప్రజలను ఓదార్చుడి. అవునా? నా ప్రజలను ఓదార్చుడి. ఏ విషయంలో? వాళ్ళు ఇప్పుడు దాకా పడిన బాధలు చాలు, వాళ్ళు ఇప్పుడు దాకా అనుభవించిన కష్టాలు చాలు, వారు ఇప్పుడు దాకా పడిన నష్టం చాలు. మరి ఏం చేయమంట? ఇక నుంచి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నేను వారికి బలహీనతలోంచి బలాన్ని అభివృద్ధిస్తా. అవునా కదా? సొమ్మసిల్లిపోయారంట అప్పుడు దాకా వాళ్ళు. నిజమే,
ఎండల్లో ఎండి వానక తడిచి రోడ్ల మీద నడిచి ముళ్ళు పొలాలు గుట్టలో అన్ని దాటుకుంటూ వచ్చిన వారికి ఆయన ఏమిస్తున్నాడంటే ఓదార్పునిస్తున్నాడు. ప్రియులారా, నువ్వే గుట్ట దాటావో, ఏ మెట్ట దాటావో, ఏ ముళ్ళలో నడిచావో, ఏ రాళ్లలో నడిచావో, ఏ కష్టంలో నడిచావో, ఏ కన్నీరులో నడిచావో, ఇక సొమ్మసిల్లిపోయావేమో, విసిగిపోయేవేమో, విసిగి వేసారిపోయేవేమో, జాగ్రత్త. నీ దేవుడు అంటున్నాడు కదా, సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేది ఆయన తలలంచుకొని అట్టాగే ఉండమాకండి. చదువుతూ ఉండండి, ఒక మాట అనగానే జాగ్రత్తగా వినాలి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి. అంటే ముందు ఏం చేస్తున్నాడంట, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చాడు. బలం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంట, బల అభివృద్ధిలోకి అంటే ఆ బలాన్ని ఇంకా రెట్టింపులోకి తీసుకొస్తున్నాడంట. తిరిగి రెట్టింపులోకి తీసుకొస్తున్నాడు. అంటే బలం ఇచ్చేది ఆయనే, బలాభివృద్ధినిచ్చేది ఆయనే. కానీ నీ బలాన్ని చూసి ఎర్రవేగమాక, నీ ధనాన్ని చూసి ఎర్రవేగమాక, నీ మందిని చూసి ఎర్రవేగమాక. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీ ఇంటి పేరుని బట్టి ఎర్రవేగమాక. ఎందుకంటే నువ్వు ఒకవేళ అప్పుడు బలవంతుడు అనుకుంటే దేవుడు నిన్ను బలహీనుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ బలహీనుడు అనుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. జాగ్రత్తగా వినాలి ప్రియురా. వాక్యం చెప్పే అవకాశం ఉంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. కీర్తనల గ్రంథము రండి. ఇక్కడ 18వ కీర్తన 32వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 32వ వచనాన్ని నాకు బలము ధరింపజేయువాడు ఏం చేస్తున్నాడంటే ఆయన, జాగ్రత్తగా వినాలి. బలం ధరింపజేయటం ఏంటి? నువ్వేం ధరించుకుని వచ్చావు ఈ రోజున? ఏమండి కదా, వస్త్రాలను ధరించుకొని నేను ప్రార్థన చేశా, నువ్వు బలమే అయ్యాను. ఇప్పుడు బలం ఆయన ఇస్తే, బలపరిస్తే బలాభివృద్ధిలోకి వస్తాం. బలాన్ని ధరించుకోవాలంటే ఇక్కడ ఆయన అన్నాడు కదా కీర్తనకారుడు, ఏ సందర్భం ఇది అంటే, పాపం ఈయన కూడా అలిచిపోయాడంట, ఇసికిపోయి వేసారిపోయాడంట. ఎందుకు అనంటే తన శత్రువులు ఎమ్మటే పడ్డాడు, తన చంపేద్దామని. తన మామ అయిన సౌలు కూడా ఆయన చంపేయాలని ఎంతో ప్రయత్నం చేశాడంట. ఇవన్నిటిలో నుంచి ఇవన్నిటిలో నుంచి బయటపడిన తర్వాత ప్రశాంతంగా ఒక ప్రాంతంలో కూర్చొని ఈ పాటను రాశాడంట. హల్లెలూయా. ఏమని చదివారు మీరు ఇప్పుడు? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు కూడా ఆయనే. నడిపించాడు అంటలేదు, మళ్ళీ నడిపించువాడు. అప్పుడు దాకా నడిచాడా లేదా? నడిచాడు. ఆ తర్వాత నడవాలా లేదా? నడవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఈయన చెప్తున్న మాట ఏంటంట, మొదటి మాట ఏమని రాశాడు? నాకు బలము ధరింపజేయవాడు. వస్త్రాలు ధరించిన అంటే నడి నెత్తి నుంచి అరికాలు వరకు కూడా ఆయనకి బలాన్ని, అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన చుట్టూలో కూడా బలం ఉంటుంది నాకు తెలిసి. హల్లెలూయా. నిజమే. దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే, దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే, ఆ మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినాయి కాదు, ఎన్ని విపత్తులు వచ్చినా, చుట్టూ ఎంతమంది శత్రు శేషం ఉందా, చుట్టూ ఎంతమంది కూడా గట్టు కట్టినా కూడా చివరాఖరికి ఏం చేస్తాడు, వారి మీద తీర్పు తీరుస్తాడట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. తర్వాత ఏమని రాయబడిందో అక్కడ చూద్దామా. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఎప్పుడైతే నీవు ఆయనతో యథార్థంగా ఉంటావో, ఎప్పుడైతే ఆయనతో పాటు నడుస్తావో, ఎప్పుడైతే సంఘములో కానీ సమాజంలో కానీ నువ్వు యథార్థంగా ఉంటావో, ఆ యథార్థ కూడా ఆయనే ఇచ్చాడు. ఇంకా ముందుకు నడిపించేది కూడా ఆయనే. జాగ్రత్తగా వింటే ఆ కింద వచ్చిన ఆయన కూడా చదవండి. ఆయన నా కాళ్ళు ఎలా చేశాడంట? అసలు ఆ మాటలు చదవండి ఒకసారి. ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలములలో. ఎక్కడ నిలబెట్టాడు ఆయన తీసుకెళ్ళి? ఎత్తైన స్థలం అంటే అమ్మా రాజునొక్కడే చేశాడా? అవును కదా, రాజుని చేశాడు. కానీ అన్ని విషయాల్లో ఆయన ఎత్తైన స్థలంలో ఉంచాడు. ఒకదానిలో కాదు. రాజరికం ఒక్కటే దావీదుకి ఇచ్చిన క్యారెక్టర్ కాదు, రాజరికం ఒక్కటే దేవుడు ఆయనకి ఇచ్చిన పని కాదు.
ఆయనకి అన్ని ఇచ్చాడట. ఏమి ఇచ్చాడంటే ప్రార్థన చేయటం ఇచ్చాడు, పాటలు పాడటం ఇచ్చాడు, పరిచర్య చేయటం ఇచ్చాడు. దేవుని మందిరానికి వెళ్దాం రా అనగానే ఎవరు పిలిచినా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అంటే రాజుకు ఉండాల్సిన లక్షణాలు కాదు, మీరు ప్రార్థన చేయండి రా, మీరు పరిచర్య చేయండి అలా అన్నారు. కానీ దావీదు దేవుడి దగ్గర పరిచర్య చేసేవాడట. దావీదు దేవుడి దగ్గర తగ్గించుకున్నాడట. దావీదు నేను రాజును కదా అనుకోలేదట. ఎందుకు అనుకోలేదు అని అంటే నన్ను ఉన్నత స్థలం మీద నిలబెట్టాడు. ఏ స్థలంలో ఉన్నాడు ఆయన అప్పుడు? ఏ స్థలంలో ఉన్నాడు ఆయన? ఎక్కడో లోతునున్నాడు, ఎంతో భయంకరమైన ఆ విపత్తుల్లో ఉన్నాడు ఆయన. అలాంటి లోతైన కష్ట సమయం నుంచి ఉన్నతమైన, అంటే అందరికన్నా అడుగునున్నవాడిని తీసుకొచ్చి అందరికన్నా పైన పెట్టాడంట. అసలు చూడండి, ఇది ఏమండి మీకు అర్థమవుతుందా? ఎక్కడంట? అందరికన్నా అడుగునున్న వాడిని తీసుకొచ్చి అందరికి పైన పెట్టి ప్రపంచంలో దావీదు తెలియనోడు అని ఉంటాడా? జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే బైబిల్ ఉన్నంత వరకు, బైబిల్ దేవుడు ఉన్నంత వరకు, బైబిల్ మాటలు ఉన్నంత వరకు దావీదు మాట ఉంటానే ఉంటది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అందుకే దావీదు అంటున్నాడు కదా, బలం నాది కాదు, ఆయన నాకు ధరింపజేశాడు. యథార్థ మార్గం నాకు లేదు, నాకు ఆయన నేర్పాడు. తర్వాత నా కాళ్ళని ఏం చేశాడట? చిక్కుకుపోయేవంట. ఆయన కాళ్ళు వాస్తవం చెప్పాలంటే చిక్కుకుపోయేవంటావు, చిక్కుకుపోయేవేవి అంటే ఎక్కడ దొరకనీయకుండా కూడా ఆ చుక్కబట్టిన కాళ్ళను కూడా ఏం చేశాడంట? జింక కాళ్ళ వల్ల చేసి శత్రువులు ఎంతమంది వచ్చినా కూడా ఆయన అట్ట అవలేలుగా దూకుతూ ఉండేవాడు. అవలవెలుగా దూకేసి పారిపోతాం, లేకపోతే పరిగెత్తటం, తప్పించుకునే విషయంలో ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంటే జింక కాళ్ళ వల్ల. అంటే ఆ కాళ్ళలో ఉన్న మరి ఆ బలం కానీ, ఆ పట్టిష్టం కానీ, ఆ పట్టుదల కానీ ఎంత అద్భుతం అంటారు ఏమండి? మనం ఇంత పైనుంచి దూకామనుకో, రాత్రి పాపం ఇరిమియా అన్నాడు, ఇంతే కరెక్ట్గా ఇంత ఐటి మీద నుంచి కింద పడితే చెయ్యి 2 ముక్కలు విరిగింది, 2 ఎముకలు విరిగినాయి. మరీ విచిత్రం ఏంటంటే 2 ఎముకలు విరిగినాయి ఇరిమియాకి. రాత్రి 10 దాకా ఉన్నాను చెప్తున్నా. అంటే దావీదు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడంటే ఇవన్నీ దాటుకుంటా వెళ్తేనేగా. అర్థమవుతుందా? ఎన్ని గోడలు దూకాడు, ఎన్ని గట్టులు దూకాడు, ఎన్ని డాబాలు దూకాడు, ఎంతమంది మరి ఎమ్మటే పడుతుంటే ఎన్ని ప్రాంతం నుంచి పారిపోయాడు, కొండలెక్కి దిగాడా, దూకాడా, ఎన్నో చేశాడు ప్రియులారా. కానీ ఆ కాళ్ళు ఎలాంటి కాళ్ళు అంట? జింక కాళ్ళ వల్ల. తర్వాత ఎత్తైన స్థలములో నిలిపాను. చదువుతా ఉండండి. నా చేతులకు ఏమి నేర్పాడంట? యుద్ధం అంటే పోరాటం. యుద్ధం నేర్పాడు, పోరాటం నేర్పాడు. దేనికి నేర్పాడంట? నా చేతులకు యుద్ధం నేర్పాడు. నా బాహులు ఏమెత్తి పెట్టాడట? ఆయన భుజాలంట ఎత్తడు విల్లుని ఎత్తి పెట్టాడంట. అంటే అది మొయ్యలేనంత బరువేమో. అందుకే ఆయన వివరించడానికి అర్థం ఏంటంటే అది మొయ్యలేనిది. కానీ అదే ఏమన్నది? చెప్పనా సఖ్యము గాని వల్ల ఆయన వివరిస్తా ఉన్నాడు జాగ్రత్తగా. అంటే అది ఎత్తటానికి నేను అర్హుడిని కాను, కానీ ఆయన నా బాహులో ఇత్తడి విల్లుని ఎక్కుబెట్టును. జాగ్రత్తగా వినాలి ప్రియులేరా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయువాడును, ఎత్తైన స్థలంలో నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయన. ఈ మాటను గమనిస్తే నువ్వు చేసావు ఎప్పుడన్నా యుద్ధం చేయటం అంటే ఆత్మీయ యాత్రకి అడ్డుకున్న సాతాను వాడితో యుద్ధం చేయాల. దావీదు చేసిన యుద్ధం కూడా అలాంటిదే. ఒక మాటలో చెప్పాలంటే లోకస్తులందరూ చాలా మంది దేవునికి వ్యతిరేకులు. దేవునికి వ్యతిరేకులల్లా ఎవరి పిల్లలు కదా? అవునా కదా? మనం వాడి పేరు చెప్పుకోవటం కూడా ఇష్టం ఉండదు చెప్తున్నా. ఇప్పుడు అపవాది దుష్టుడి పిల్లలే గాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళ దుష్టుడి పిల్లలే. ఆ దుష్టుడి పిల్లల మీద దైవ కుమారుడుగా, దేవుని బిడ్డగా, దేవునికి మరి యాజకుడుగా, దేవునికి సేవకుడుగా, దేవుని పక్షాన నిలబడిన వాడుగా దావీదు వారి మీద యుద్ధం చేశాడట. దేవుని పిల్లల మీదకి ఆ యొక్క ప్రమాదం రాకుండా, దేవుని పిల్లల్ని వారు సంహరించకుండా దావీదు వారి ముందు నిలబడ్డాడంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులేరా.
దావీదు వారి ముందు నిలబడి ఏం చేశాడంట, వారి యాత్ర చేస్తూ ఉండగా ఆ యాత్రలో, ఆ ప్రయాణాల్లో అలసిపోకుండా, సమస్య లేకుండా దేవుడు తోడున్నాడని తెలుసుకున్న ఆయన అన్ని విషయాల్లో విజయాన్ని సాధించాడంట. ప్రియులారా, ఏ విషయంలో నువ్వు సమస్యలిపోయావు నాకు తెలియదు, ఏ విషయంలో నీకు శక్తి లేదు నాకు తెలియదుగా. దావీదు అంటున్నాడు కదా, అర్హత లేని నా కాళ్ళని ఏం చేశాడంట, జింక కాళ్ళ వల్ల చేశాడు. ఇదిగో నా చేతికి యుద్ధాన్ని నేర్పాడయ్యా అని అంటున్నాడు, నా వేళ్ళకి పోరాటాన్ని నేర్పాడయ్యా అని చెప్తున్నాడు. అంటే ఆయన నిలువెల్ల పనిచేస్తున్నాయట. నేను ఏ విషయంలో పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నామా లేదా ఆలోచన చేయాలి. ఈ లోకస్తులతో పోరాడటం పెద్ద పనేం కాదు, వాళ్ళ ఒక మాట అంటే మనం 100 మాటలు అంటాం, అది కాదు సమస్య. కానీ నీ ఆత్మీయ జీవితంలో చాలా మంది నీకు శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు అనేవాడు అపవాది ద్వారానే బయటపడతారు. వారందరిని జయించడానికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన అనే ఖడ్గం కావాలి. ప్రియులారా, హల్లెలూయా, ప్రార్థన కావాలి. మనము ఆయన బలాన్ని ధరింపజేసుకోవాలట. నాకు బలాన్ని ధరింపజేయవాడు ఆయనే, నా మార్గాన్ని యథార్థంగా నడిపించువాడు ఆయనే, నా కాళ్ళను జింక కాళ్ళగా చేయవాడు ఆయనే. ఆయన ఒక్క చోట కూడా నేను తినే ఆహారం, నాకున్న ధనం, నా రాజ్యం అని అన్నాడు ఎప్పుడన్నా? లేదు. దేవుడి దగ్గర తను అంతగా తగ్గించుకున్నాడు. దావీదు తగ్గించుకున్నాడు కాబట్టే ఆయన్ని దేవుడు అలా చేశాడంట. కాబట్టి ఆయన నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లు ఎక్కుపెట్టును అని చెప్తున్నాడు. నా రక్షణ కేడెము నీవు నాకు అందించి ఉన్నావు. ఇలా చెప్పుకుంటే అవన్నీ మీరు చదువుకోండి తర్వాత, ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావో నాకు తెలియదు, ఏ విషయంలో నేర్సిల్లిపోయావో నాకు తెలియదు, ఏ విషయంలో పడిపోయావో నాకు తెలుసు, ఏ విషయంలో జారిపోయావో నాకు తెలియదు, ఏ విషయంలో నా వల్ల కాదో ఇక నా పని అయిపోయింది అనుకున్నావు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు. బలాభివృద్ధి అర్థమవుతుందా? ఒక్కోసారి మనం ఎండిపోతాం. ఎండిపోయిన తర్వాత అయ్యా ఏందైనా పరిస్థితి అంటే మళ్ళీ ఆటోమేటిక్ ఏం చేస్తాడంట, ఆయన బలపరుస్తాడు. జాగ్రత్తగా వింటే శారీరకంగా వచ్చే బలం కన్నా, శారీరకంగా ఎండిపోయే బలహీనత కన్నా దేవుడిచ్చే శక్తి చాలా గొప్పది. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎండిపోకుండా చూసుకోవాలా, ఆత్మీయంగా మనము సమస్యలిపోకుండా చూసుకోవాలా. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు సమస్యలిపోయావా, ఆత్మీయంగా నువ్వు లేక శక్తిహీనుడయ్యావా, ఒకవేళ జారిపోయి పడిపోతే ఏమంటున్నాడంటే నిలబడితే శక్తి నేను ఇస్తా అంటున్నాడు. చివరి మాట చదివి నేను ముగిస్తాను. ప్రియులారా, మరి మనము త్వరపడాల్సిందిగా ప్రభు పేరట రండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మరి ఇక్కడికి వస్తే 9-10 వచనాల్లో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయం చెప్పలేదా మీకు? 12వ అధ్యాయం 9-10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో ఏమంటారు? ఇంకేం దానికి అర్థం ఏంటి? జాగ్రత్తగా వింటే అదే చెప్తున్నాం. ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడట. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు అనారోగ్య పరిస్థితిలో ఉండి ప్రార్థన చేశాడట. ఒకసారి 2 సార్లు చేస్తే 3వసారి అన్నాడంట, ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడంటే, నా కృప నీకు చాలు అంటే దానికి అర్థం ఏంటి అంటే, నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటంటే చాలా పెద్ద మాట వస్తుంది. చాలా మంది సింపుల్గా ఇప్పుడు ఏం చదివాం, అందుకు నా కృప నీకు చాలును, చాలు ఇంతవరకే ఒక మాట ఉంది. అంటే చాలు అంటే ఏముంది దీనిలో అంటే, నా కృప నీకు చాలునంటే అసలు ఇంకా నువ్వు ఆకాశానికి భూమికి గ్యాప్ ఎంత ఉందో అంతకు మించి ఉన్న మాట. నా కృప నీకు చాలును, చాలు నా మాట. అంటే నా కృప నీకు లేకపోతే కదా నువ్వు భయపడాలి, నా కృప నీకు లేకపోతే కదా నువ్వు దిగులు పడాలి,
నా కృప నిన్ను బలపరచపోతే కదా నువ్వు దిగులు పడాలి. నువ్వే సమయంలో నీకేం కావాలో చెప్పు, నేను నిన్ను బలపరుస్తాను. నా కృప నీకు చాలు. నా కృప నీకుంటే నీకేం కావాలి? ఇంకా సముద్రాలు దాటుతావా? వెళ్ళు. ఆకాశానికి వెళ్ళాలని ఆశ ఉందా? వెళ్ళు. లేకపోతే ఇక్కడ నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నా? వెళ్ళు. మరి ధైర్యం చాలదా? ధైర్యాన్ని ఇస్తా. బలం చాలదా? బలాన్ని ఇస్తా. తెలివి చాలదా? తెలివి ఇస్తా. ఆరోగ్యం చాలదా? ఆరోగ్యాన్ని ఇస్తా. నా కృప నీకు చాలు, అప్పుడు పరిపూర్ణమైంది అన్నాడట. హల్లెలూయా. కొద్దు ఉంది ఇస్తాలే చూద్దాంలే అన్న అక్కడ. అసలు ఆ మాట మీరు చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. అంటే అర్థం ఏంటి? బలహీనతలో నువ్వు ఉంటే నీకు పరిపూర్ణమైన శక్తి ఇచ్చేది నేనే. నువ్వు ఒకవేళ బలహీనతలో ఉన్నాననుకున్నావు, మంచిదే. నీ బలహీనతను బట్టి నువ్వు అనుకున్నావు. కానీ నీలో ఉన్నవాడు, బలాన్ని ధరింపజేసేవాడు నీకన్నా బలవంతుడు, నీకన్నా శక్తివంతుడు. కాబట్టి నా కృప నీకు చాలు. ఆ ప్రయాణాల్లో నేను నీకు బలాన్ని పరిపూర్ణమగుటకు కారణమవుతాను. అబ్బాయి జాగ్రత్తగా వినాలి. అంటే పరిపూర్ణంగా ఇచ్చేసాడంటే అపోస్తలుడైన పౌలుకి. అసలు ఆ మాట ఎంత అద్భుతం అంటే, ఆయన ఒకసారి అడిగాడంట, 2 సార్లు అడిగాడు, 3వ సారి అంటున్నాడంట, నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పేసాడు. అయిపోయింది, నీకు నువ్వు వెళ్ళబ్బాయని అని. తర్వాత ఏమన్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు. బాబ్బా ఎట్లంట? ఎప్పుడు? నా బలహీనత, అక్కడి నుంచి రండి. నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. జాగ్రత్తగా వినాలండి. ఏంటంటే మనమైతే ఏం చేస్తాం కదా? ఆయన అంటున్నాడు కదా, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు అందే బహు సంతోషముగా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎప్పుడంటే ఆయన సంతోషిస్తుంది? బాగా ఆరోగ్యం ఉన్నప్పుడా? అన్ని కలిగి ఉన్నప్పుడా? అంతా కరెక్ట్గా ఉన్నప్పుడా? కాదు. ఆయన బలహీనతలో ఉన్నప్పుడంట. ఆయన బలహీనతలో ఉన్నప్పుడంట. అంటే ఎంత బలహీనతలో ఉన్న, కింద వచ్చి నన్ను చదువుతారు మీరు. ఆయన ఎలా ఉన్నాడు చూద్దాం. ఆయన సంతోషముగా అతిశయపడుతున్న. అసలు ఆ మాట చూసారా? బలహీనతలో ఎవరైనా కానీ ఏమండి సంతోషంగా ఆనందిస్తారా? ఎవరన్నా ఏరు కదా. దేవుని తిడతాం, ఇంట్లో ఉన్న తిడతాం, బయట ఉన్న తిడతాం, డాక్టర్ని తిడతాం, సాయం చేసేవాడిని తిడతాం, అవునా కదా? ఇచ్చేవాడిని తిడతాం, ఈయనోడిని తిడతాం, అందరం తిడతానండి. కానీ అక్కడ ఆయన అంటున్నాడు, చివరి మాట చూడండి కింద దానిలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను వీటిలో ఏ ఒక్కటన్నా నిన్ను తాకిందంటారా? తాకింది నిజమే. సంతోషించారప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఎన్ని ఉన్నాయంటే అక్కడ నిందల బలహీనత ఉంటే బలహీనతలోనంట దేవుణ్ణి సంతోషంగా ఆరాధించాడంట, నిందలలో కూడా ఆరాధించాడంట, ఇబ్బందుల్లోను హింసలలోను. ఏమండి హింసలోనంట. హింస అంటే ఎన్నిసార్లు కొట్టారు పాపం ఆయన్ని తెలుసా? ఇబ్బందులంటే బట్టలు లేకుండా, ఆయన బట్టలు లేకుండా కూడా ప్రయాణం చేశాడంట సముద్రంలో చెక్క మీద పడుకొని. అంటే ఇలాంటి ఉపద్రవాల్లో కూడా ఆయన ఏం చేశాడంట? ఎమ్మటబడి, దేవుడు ఎమ్మటబడుతూ, క్రీస్తును వెంబడిస్తూ. చదవండి, గబకం కానియాలి. ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఈ రోజున
క్రీస్తుని వెంబడించే నీవు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ ఇబ్బందుల్లో నువ్వు దేవుణ్ణి గణపరచు. ఆయన ఏం చేస్తాడంట? నిన్ను గణపరుస్తాడు. ఆయన నా కృప నీకు చాలు అనే మాట ఒకటి నువ్వు తీసుకోగలిగితే, ఆయన నాకు బలాన్ని ధరింపజేశాడనే మాట నువ్వు తీసుకోగలిగితే, సొమ్మసిల్లిపోయేవారికి బలాన్ని ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేది ఆయనే అని తెలుసుకోగలిగితే ఏ విషయంలో కూడా నువ్వు బలహీనుడు కావు. సంఘంగా బలహీనతలోకి రాదు. సంఘంలో ఉన్న మనందరం కూడా బలహీనులము కాము. ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా, నేను సొమ్మసిల్లిపోయా, నాకు శక్తినిచ్చేది ఆయనే. నేను శక్తిహీనుడిని అయిపోయా, నాకు బలాభివృద్ధినిచ్చేది ఆయనే. ఆయనే నాకు బలాన్ని ధరింపజేశాడు. నా చేతికి నాకు యుద్ధం. నేను ఎక్కడ పోరాడాలి? దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థనలో నువ్వు పోరాడితే విజయం నీదే. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని తెలుసుకొని దేవుణ్ణి గణపరచండి. బాధ వచ్చినప్పుడు ఆయన్ని గణపరచండి, వేదన వచ్చినప్పుడు గణపరచండి, కష్టం వచ్చినప్పుడు గణపరచండి, కన్నీళ్ళు వచ్చినప్పుడు గణపరచండి. ప్రతి విషయంలో కూడా సంతోషంగా ఆయన మీరు గణపరిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏడో కూర్చోబెడతాడంట. ఆమేన్ అనండి. ఆమేనని అందరూ అనాలి. ఆమేన్. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఎందుకంటే నువ్వు దానిని బట్టి ఆడకుండా అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఏడిస్తే అడుగును పడిన దావీదుని తీసుకెళ్లి పైన పెట్టినట్టుగా నిన్ను కూడా అందరిలో నువ్వు అడుగుబడి ఉండావా, సంఘంలో అడుగును పడి ఉండావా, ఇంట్లో అడుగును పడి ఉండావా, వీధులు అడుగుబడి ఉండావా, గ్రామంలో అడుగును పడి ఉండావా, పర్వాలేదు. ఎక్కడైనా నిన్ను అడుగుబడిన వాడు, పనికి మాలిన దాన్ని పనికి మాలిన వాడా అన్నా సరే, పనికి మాలిన దాన పనికి మాలిన వాడు అన్నా సరే, దిగులు పడమాకండి, చింతపడమాకండి. దేవుడు మనల్ని బలపరచును గాక, బలాభివృద్ధిని దయచేయును గాక. కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి గణపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా రాజా, ఉన్నతుడ, శ్రేష్ఠుడని వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మలను నీ వాక్యం చేత బలపరిచి నడిపించినందుకు వందనాలు ప్రభా. ఇదిగోన్న తండ్రి, మరి నీ చిత్తాన్ని మా పట్ల జరిగించి నిజమే సొమ్మసిల్లి